కళ్యాణికేం కాదమ్మా. నీతి నిజాయితీ ఉన్నవాళ్లు మొదట ఓడిపోయినా చివరికి గెలుస్తారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఎక్కడ ధర్మం అనుపుమా? ధర్మం గురించి మాట్లాడితే పురాణాల్లో పుస్తకాల్లో మాత్రమే ఉంది. అదంతా కట్టు కదా అనిపిస్తుంది. నీకంటే ధర్మంగా ఉండేవాడని నేనెవ్వరినీ చూడలేదు. మరి నీ జీవితం ఏమైపోయింది? భర్త సంతోషానికి నోచుకోలేదు. నా జీవితానికి ఏమైందమ్మా? ఈ ఇంట్లో కూతుర్లా చూసుకుంటున్నారు. ఆయన కూడా నన్ను నమ్మారు కాబట్టే తన కూతుర్ని నా చేతిలో పెట్టారు. భార్యాభర్తల మధ్య ఇంత నమ్మకం ఉందంటే వాళ్ళు బావున్నట్టే కదా. ఆ క్షణమే నేను గెలిచాననుకున్నాను. లేదనుపమా. ఈ ఇంటి కోడలిగా వచ్చి నువ్వెంత క్షోభను అనుభవించావో నా కళ్ళతో చూశాను కదమ్మా. కనీసం మనం కళ్యాణికి అలా జరగకుండా చూసుకోవాలి. కరెక్టే శివ, నువ్వు అన్నట్లుగానే జరుగుతుంది. కళ్యాణ్ ఇప్పటి వరకు తన సంసారంలో ఎన్నో పరీక్షల్ని నెగ్గుకుంటూ వచ్చింది. ఇది పెద్ద సమస్య కాదు. కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు. నిజం బయటపడక తప్పదు. అప్పటి వరకు మనకు అన్యాయం జరుగుతున్నా గుండె రాయి చేసుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళండి ఇలా? ఆ సంపద నిజ స్వరూపం బయటపడేంత వరకు. మీరిలా డల్గా ఉంటే బాగుండదండి. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి, సరేనా? రేపటితో మీ లైఫ్లో చీకటిపోయి వెలుగొస్తుందనే నమ్మకం నాకుంది శౌర్య. గుడ్ నైట్. హలో సిద్ధు, మన ప్లాన్ సక్సెస్. రేపు కళ్యాణి ఇంటి నుండి బయటకు వెళ్తుంది. ఏంటి సార్ నువ్వు అనేది? అవును సిద్ధు, అసలేం జరిగిందంటే క్షమించడు. నన్ను క్షమించకపోయినా పర్వాలేదమ్మా, కానీ బాబు మాత్రం బతకూడదు. నేనైతే ఈ ఇంట్లో ఉండనివ్వను. కళ్యాణి ఇంట్లో ఉండడానికి వీలు లేదు.
రేపు ఉదయం ఈ ఇంట్లో ఉండబోయేది నువ్వో నేను. నువ్వే తెలుసుకో. సూపర్ శామ్. సో రేపు నువ్వు దాన్ని ఎలాగైనా చంపేసే, మిస్ అవ్వకూడదు. అర్థమైందా? మిస్ అవ్వనివ్వను శామ్. రేపే దానికి ఆఖరి రోజు. ఓకే సిద్ధు. బాయ్ శామ్. కన్నయ్య, ఈ రోజుతో మనిద్దరి మధ్య బంధం దూరం అవుతుందా? మీ నాన్న ఆ సంపద చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మేశాడు. నేనెంత చెప్తున్నా వినటం లేదు. పైగా నేను నిన్ను చంపాలని ప్లాన్ చేశాను అనుకుంటున్నాడు. అలా ఎలా అనుకుంటాడు కన్నయ్య? మీ నాన్న మాత్రం ఏం చేస్తాడులే. ఆ రాక్షసి అలా నమ్మించింది. ఆఖరికి మీ నానమ్మ కూడా నమ్మేసింది. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళగలను కన్నయ్య? వెళ్ళి బతకల్లా? నా ప్రాణాన్ని ఇక్కడే వదిలేసి ఎక్కడో ఎలా ఉండగలను? మీ నాన్నకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు నమ్మే పరిస్థితిలో లేడని అర్థమవుతుంది. మీతో గడిపిన ప్రతి క్షణం నేనెంత ఆనందంగా ఉంటానో నాకు తెలుసు. నాకు నువ్వెంత ఇష్టమో ఆఫీసర్ అన్నా అంతే ఇష్టం. ఈ కళ్యాణి బాబు కామ, ఈ కళ్యాణి బాబు కామ, ఈ కళ్యాణి బాబు కామ. ఇప్పుడు నేను ఆఫీసర్ మాటని కాదని నేనిక్కడే ఉంటే ఇంట్లో మళ్ళీ నా వల్ల పెద్ద గొడవ జరుగుతుంది. మళ్ళీ ఇంటి మధ్యలోకి గోడలొస్తాయి. అది నాకిష్టం లేదు. అందుకే ఉదయాన్నే నేను వెళ్ళిపోతాను. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి. అర్ధరాత్రేంటి కాగ్గొంతేసుకుని? బాగానే పాడాను కదండి అని నువ్వనుకుంటే సరిపోదు, వినేవాళ్ళు చెప్పాలి. అయినా ఇంత రాత్రిపూట ఆ పాట ఎందుకు పాడుతున్నావే? అంటే పాపం కళ్యాణి తెల్లవారితే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదండి. శౌర్య వెళ్ళిపోమన్నాడు కదా, అది తలుచుకుంటేనే బాధేస్తుంది. అందుకే ఇలా పాట పాడుకుంటున్నాను. పాపం అంటూ బాధతో పాడుతున్నట్లేదు ఇది. నువ్వు నల్లిలా ఉంటూ ఒకరికొకరు గొడవలు పెట్టి వాళ్ళు తిట్టుకుంటూ తన్నుకుంటూ ఉంటే చూస్తూ ఆనందించే రకానివి నువ్వు. ఏ నొప్పి? నా నెత్తిన దరిద్రం తాండవం చేస్తున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాననుకుంటా. మీరు ప్రతిదాన్ని తెచ్చి నాకే ముడివేస్తారేంటండి? అయినా ఆ కళ్యాణి తప్పు చేసింది, శౌర్య పనిష్మెంట్ ఇచ్చాడు. తప్పు చేసిన ఆ కళ్యాణిని వదిలేసి నన్నంటారేంటి? కళ్యాణ్ ఎప్పుడు తప్పు చేయదు.
అనుపమ మీద నాకు ఎంత నమ్మకం ఉందో కళ్యాణి మీద కూడా అంతే నమ్మకం ఉంది. ఈ ఇంట్లో ఏ అనర్థం జరిగినా ఎవరు బాధపడినా దానికి మూలం నీ తమ్ముడే. ఆ యదవ వల్లే ఈ ఇంట్లో ఈ రోజు ఈ పరిస్థితి. ఇప్పటి వరకు నేను అయిపోయాను, ఇక నా తమ్ముడి మీద పడ్డారా? కర్మ కర్మ. నా మీద మీకు ప్రేమ పూర్తిగా పోయింది. నేను మీకు బోర్ కొట్టేశాను కదా, అర్థం అవుతుంది. అర్థమైంది. తెల్లారేదాకా నీ నాశ ఇలాగే ఉంటుంది. నేనెళ్ళి బయట పడుకుంటాను. అయ్యో ఏండి, చిచ్చి ఏండి, అయ్యో ఏండి, అయ్యో పీడ పోయింది. ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఈ పాటికి ఆ కళ్యాణి ఇంట్లో నుండి వెళ్లిపోయి ఉంటుంది. ఇంత మంచి రోజు కూడా కుంభకర్ణుల్లా పడుకున్నావంటే పల్లవి. వెళ్ళు, వెళ్ళి చూడు, ఆనందించు. కళ్యాణి, యాహూ! ఆ కళ్యాణి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ ఆనందాన్ని ఎవరో ఒకరితో పంచుకోవాలి, లేకపోతే నా కడుపు ఉబ్బిపోతుందమ్మా. ఎవరితో పంచుకోవాలి? ఇంకెవరున్నారు? ఆ సంపద రాక్షసి, దానికే చెప్తాను. సంపద, సంపద, లే సంపద, లే. అబ్బా, ఏంటి పిన్ని ఉదయాన్నే నీ గోలా? కమాన్, డాన్స్ విత్ మీ బేబీ. కమాన్ కమాన్, లే సంపద. కమాన్ కమాన్ కమాన్, కమాన్ డాన్స్. ఏంటి ఉదయాన్నే నీ కాగోలా? ఏంటి, నా ఆనంద హేళి నీకు కాకి గోలలా ఉందా? ఏంటో చెప్పు పిన్ని. నీ సవతి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా? నిజమా పిన్ని? ప్రామిస్? ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పది పల్లవి. ఎంత శుభవార్త చెప్పావు పిన్ని. నీకోసం ఈ రోజు నేను పాయసం చేస్తాను. ముందు నేను తులసి కోటకు పూజ చేస్తాను. డన్. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. దేవుడే దిగి వచ్చినా తొందరపడుతున్నావు కళ్యాణి. శౌర్యకి తెలిస్తే నిన్ను క్షమించడు. నన్ను క్షమించకపోయినా పర్వాలేదమ్మా, కానీ బాబు మాత్రం బతకూడదు. నేనైతే ఈ ఇంట్లో ఉండనివ్వను. కళ్యాణి ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. రేపు ఉదయం ఈ ఇంట్లో ఉండబోయేది నువ్వు, నేను. నువ్వే తెలుసుకో. నిన్న కుంకుమ భరణి చేజార్చుకున్నానని అపశకునమనంటే ఏదో చిన్న సమస్య వస్తుందేమో అనుకున్నానమ్మా. కాని నా జీవితమే సమస్యల వలయంలో చిక్కుకుపోతుందని, నా భర్తకి నేను దూరం అయిపోతానని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఎవరో చేసిన పనికి నాకు ఇంత పెద్ద శిక్ష వేశావేంటమ్మా?
కళ్యాణి, నువ్వు లోపలెక్కడ కనిపించకపోతే తెల్లారేసరికి పెట్టాబెడా సర్దుకుని పారిపోయి ఉంటావనుకున్నాను. ఎందుకంటే శౌర్య నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదని గెట్అవుట్ అని వార్నింగ్ ఇచ్చాడు కదా. ఓహో, ఇలా దీనంగా మొహం పెట్టి దేహి అని అడుక్కుంటే కరిగిపోయి కనీసం పని మనిషిగానైనా ఉంచుకుంటారని అనుకుంటున్నావేమో. ఆహా, శౌర్య ఏ విషయంలోనైనా కరిగిపోతాడేమో కాని కన్నయ్య విషయంలో కాదు. అస్సలు కరిగిపోయేది లేదు. కన్నబిడ్డ ప్రాణాలు తీయాలని చూసినా నీలాంటి దాన్ని ఏ తండ్రి క్షమించడు కదా. సంపద, ఇది చాలా అన్యాయం సంపద. అసలు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. కన్న బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడావు, నన్ను ఇరికించావు. పొరపాటున కన్నయ్య ఒక్క ముద్ద తినుంటే ఎంత రాక్షసంగా ఏ తల్లి ప్రవర్తించదు. నాకు తెలుసు, ఖచ్చితంగా బాబుకు తీసిపెట్టిన అన్నంలో విషం నువ్వే కలిపి ఆఫీసర్ దృష్టిలో నన్ను విలన్ని చేశావు. పాపిష్టిదానా, నిన్న దేవుడు కూడా క్షమించడు. ఛా, నా దేవుడు శౌర్య, నీ దేవుడు కూడా శౌర్యే. నన్ను ఎప్పుడో క్షమించి ఇంటికి తీసుకువస్తే నువ్వు నన్ను ఎప్పుడు గెంటేద్దామా అని చూసావు. ఇప్పుడేమైంది? మొత్తం నీ మెడకే చుట్టుకుంది కదా. ఒక శౌర్యకే కాదు, మీ వాళ్ళందరికీ దూరం చేసి నిన్ను ఒంటరిదాన్ని చేశాను. నేను బయటకు వెళ్లి నరకం అనుభవించాను. నీ వల్ల నేను ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని నానా రకాల వేషాలు వేసుకుంటూ పిచ్చిదాన్లా తిరిగాను. కట్టిక దరిద్రం అనుభవించాను. నువ్వు అంతకంటే ఎక్కువ అనుభవించాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది నా ఇల్లు. నేను దర్జాగా కాలు మీద కాలు వేసుకుని బ్రతికేస్తాను. ఇప్పుడు శౌర్య నా చేతిలో కీలుబొమ్మైపోయాడు. నిన్ను తెల్లారేసరికి కంటికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపో చెల్లి, నీ కాలం చెల్లిపోయింది, వెళ్ళిపో. శౌర్యని పిలవమంటావా? సంపద, ప్లీజ్, నా ఫ్యామిలీని వదిలేసి నేను బతకలేను. దయచేసి అర్థం చేసుకో. మా అమ్మ, నాన్నమ్మ, తాతయ్య తెల్లవార్లు ఏడుస్తూ ఉన్నారు. ఇంతమందిని బాధ పెట్టి నువ్వు హ్యాపీగా ఉంటావా? బిన్ దాస్గా ఉంటా. అయినా నీతో నాకు మాటలేంటి? శౌర్య నిన్ను మెడ పట్టుకుని బయటకు గంటేసేసి నేను చూడనేమో అనుకున్నాను. నువ్వే నాకు ఆ దృశ్యాన్ని చూసే అదృష్టాన్ని కలిగించావు. శౌర్య, శౌర్య, సంపద, శౌర్య, సంపద, శౌర్య, 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 శౌర్య. ఏమైంది సంపద? కళ్యాణి. కళ్యాణి, పొద్దు పొడిచేలోపు వెళ్ళిపోతుందనుకుంటే ఇది ఇంకా ఇక్కడే ఉందేంట్రా? అదే అత్తయ్య, తను వెళ్ళిపోయి ఉంటుందని తులసి పూజ చేద్దామని వెళ్తే మాటు వేసి వేటు వేయడానికి సిద్ధమైంది. మీరు రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా నన్ను ఆ మగ్గానికేసి కొట్టి చంపేది. ఆఫీసర్, నేనేమనలేదు. అనవసరంగా నన్ను దోషిని చేసి మీకు శత్రువుని చేసిందని నిలదీశాను. నేను శౌర్యకి నిన్ను శత్రువుని చేశానా? చూసావా శౌర్య, మన కన్న బిడ్డని చంపాలని చూసిందే కాకుండా తనని నీకు దూరం చేస్తున్నానంట. నిజానికి నన్ను నీకు దూరం చేసింది ఎవరు? కళ్యాణి కదా? ఇప్పుడు కొత్త నాటకం ఆడుతుంది. సంపద, నా మనవరాలే తప్పు చేయదు. తను చిన్న పొరపాటు చేసినా నిజాయితీగా ఒప్పుకుంటుంది. అవునవును,
నేతి అన్నమని బెల్లంతో పాటు కాస్త విషం కూడా కలపాలని అనుకున్న గొప్ప మనిషి. దమయంతి, ఆ అన్నం ఎలా కలుషితమైందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఈ నింద నా కూతురు మీద పడింది. వెళ్ళిపోమ్మంటే ఎక్కడికని వెళ్తుంది? ఏట్లోకి పొమ్మను, మాకేంటి? దమయంతి, నిన్నటిదాకా సంపదని దూరం పెట్టి కళ్యాణిని బాగా చూసుకున్నా. పొరపాటు ఎవరి వల్ల జరిగిందో తెలియకుండా తనని మళ్లీ బద్ధశత్రువులా చూస్తున్నా.